మహాయజ్ఞం. ఈ విష్ణు పంచాయతన యజ్ఞంలో వైష్ణవ సాంప్రదాయం, శైవ సాంప్రదాయం, అమ్మవారి యొక్క సాంప్రదాయంతో 3 రకాల విధంగా సాంప్రదాయాలు ఉంటాయి. ఇంకా సాంప్రదాయాల్లో ఈ విధానంలో ఉండేటువంటి దాంట్లో వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా ఈ యాగం జరుగుతుంది. కానీ ఇందులో అతిరుద్ర యాగం అంటే 14,641 నమ్మకములు, 1331 చమకములు అయితే అతిరుద్ర యాగం అవుతుంది. వాటి పారాయణం అలాగే హవనం జరుగుతుంది. అలాగే అయుత చండీ అంటే 10,000 చండీ పారాయణలు, 1000 హోమాలు అయితే అయుత చండీ హోమం అవుతుంది. వాటిని కూడా జరుగుతుంది. దీంతోపాటు మనకి అక్షర లక్షల గణపతి దానికి చేసినటువంటిది గణపతి సూక్తాలు, గణపతి యొక్క మూలమంత్రంతో జపం చేసి హోమాలు జరుగుతాయి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క హోమాలు కూడా జరుగుతాయి. సుదర్శన మూలమంత్రం, వేదమంత్రం, సుదర్శన సూక్తాలకు సంబంధించినటువంటిది, శతకంతో పాటు లక్ష్మీనారాయణ మహాయజ్ఞం కూడా జరుగుతుంది వైష్ణవ యాగంగా. మహాశౌర్యాగం, మహాశౌర్య అరుణం సౌరం 2 కలిపి పారాయణం చేసి దాన్ని అనుష్ఠానం చేసి హోమం జరుగుతుంది మహాశౌర్యయాగం. ఇది కాకుండా రామాయణ హవనాలు 24,000 శ్లోకాలతో కూడుకునేటువంటి రామాయణ హవనం 12 సార్లు జరుగుతుంది. భాగవత హవనం 18,000 శ్లోకాలతో కూడుకునేటువంటి భాగవత హవనం 9 సార్లు జరుగుతుంది. ఇదే కాకుండా చతుర్వేదాలు మనకి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలు కూడా హవనం జరుగుతాయి. అలాగే మనకి యజుర్వేదంలో ఉండబడేటువంటి కాన్వశాఖ, మాధ్యంతన శాఖ, శుక్ల యజుర్వేదం ఉంటాయి. కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం ఉంటుంది. ఇందులో కాన్వశాఖ అలాగే మాధ్యంతన శాఖ వాటి యొక్క హవనాలు, హోమాలు కూడా సామవేదంలో సుమారుగా 1000 శాఖలు జరగవడం కష్టం. 3-4 శాఖలు పెడితే పారాయణలు హవనాలు జరుగుతాయి. అదే కాకుండా మనకి అథర్వవేదం తాలూకా హవనం కూడా జరుగుతుంది. ఈ విధంగా హవనాలు జరుగుతూ అలాగే సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం ఒకరోజు చేయడం జరుగుతుంది. రోజు 1,00,000 బిల్వార్చన జరుగుతుంది, ఒకరోజు 1,00,000 బిల్వార్చన, రోజు 1,00,000 తులసి దళార్చన, ఒకరోజు 1,00,000 తులసి దళార్చన, రోజు 1,00,000 కుంకుమార్చన, 1,00,000 కుంకుమార్చన, అలాగే 1,00,000 గాజులార్చన, మనకి 1,00,000 దీపోత్సవం రోజు. దీంతోపాటు 1,00,000 శివలింగాలు, రాత్రి శివలింగాలు చేసి వాటికి అభిషేకం చేయడం జరుగుతుంది. రోజు కూడా చేసినప్పుడు క్రమార్చన, రోజు కూడా రాత్రిపూట క్రమార్చన జరుగుతుంది. క్రమార్చన ఒక్కసారి వింటేనే మహాపాపాలు పోతాయని చెప్తారు కాబట్టి అటువంటిది జరుగుతుంది. అదే కాకుండా మనకి సీతారామ కళ్యాణం, లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణం, సిద్ధిబుద్ధి గణపతి కళ్యాణం, ఉమామహేశ్వర స్వామి కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం, రాధాకృష్ణ కళ్యాణం ఇత్యాది కళ్యాణాలు కూడా జరుగుతాయి. ఇది కాకుండా మనకి ప్రతిరోజు కూడా ఈ విశేషమైనటువంటి 1,00,000 తమలపాకులార్చన కూడా జరుగుతుంది మన్యసూక్తంతో పాటు మనకి ఋగ్వేదంలో చెప్పబడేటువంటి అవమాన సూక్తాలు 68 సూక్తాలు రోజు కూడా వాటికి అవమానం జరుగుతుంది హవనం. అదే కాకుండా మనం పూర్వ అశ్వమేధ యాగాలని పేరు విన్నారు, మీరు వినుంటారు. అశ్వమేధ యాగం